ఉండి నడిపిస్తున్న వారిని బట్టి, వారి ప్రోత్సాహాన్ని బట్టి అనాథుల పిల్లలు తల్లిదండ్రులు వదిలేసి, లేకుంటే తల్లిదండ్రుల నుండి కూడా వదిలేసిన పిల్లలు ఉన్నారు, చనిపోయిన తల్లిదండ్రుల పిల్లలు ఉన్నారు. అదేవిధంగా విధవరాల విషయంలో ప్రార్థన చేద్దాం. భర్త కోల్పోయి, భార్య కోల్పోయి ఎన్నో సమస్యల ద్వారా సతమతం అవుతున్న ఆ కుటుంబాలను దేవుడు దీవించలాగన. అదేవిధంగా వృద్ధార్థులు ఉన్న తల్లిదండ్రుల విషయంలో ప్రార్థన చేద్దాం. వికలాంగులు, నేత్రాలు, వినికిడి లేని వారి విషయంలో ప్రార్థన చేద్దాం. ఈ విషయంలో మరి యేసప్ప వచ్చి ప్రార్థన చేయాలని కోరుకుంటున్నాను. యేసప్ప ప్రార్థన చేసుకున్నాం. స్తోత్రములైన పరిశుద్ధుడ, మహోన్నతుడ, గొప్ప తండ్రి, నీకు మహిమ కలుగును గాక. రాజాని స్తోత్రములైన గడిచిన క్షణమంతా కాపాడి ఈ యొక్క ఉదయ కాలముకు నేను స్తుతించుటకు, నేను గణపరచుటకు ఇచ్చినటువంటి సమయం బట్టి వందనాలు తెలుస్తున్న ప్రభావం స్తోత్రము. ఇచ్చినటువంటి కావలసినటువంటి ఆశీర్వదించండి, పొందుతున్నటువంటి ప్రభావం స్తోత్రములైన ఇచ్చినటువంటి అంశం కొరకు ప్రార్థిస్తున్నాయినా. ఎందరో అనాథులైనటువంటి పిల్లలను ఆదరించండి, ఆరోగ్యము, బలము, శక్తిని అనుగ్రహించండి. నీ యందు ప్రేమ భక్తి కలిగి జీవించుటకు కృపను అనుగ్రహించండి. ఎందరో వృద్ధులు, భర్తలు చనిపోయినటువంటి విధవరాళ్ళు అందరూ ఎంతో బాధపడుతూ ఉన్నటువంటి సందర్భంలో వారిని అందరినీ ఆదరించండి. ఆరోగ్యము, బలము, శక్తి కలిగించండి. ప్రభావం స్తోత్రం.